హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 44 చూద్దాం. ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మన మగ్గం వర్క్ బ్లౌజ్కి ఎలా కొలతలు అనేది తీసుకోవాలో చూద్దాం. నేను మగ్గం వర్క్ డిజైన్స్ కోసం ఆకుపట్టు క్లాత్ అయితే తీసుకున్నాను. ఇందులో రేట్ వచ్చేసి 200 నుండి 400, 500 వరకు ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇలా బ్లౌజ్ అనేది డబల్ హోల్ చేయాలి. ఓపెన్ ఉన్నదేమో రైట్ సైడు, క్లోజ్ ఉందేమో లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఇలా మడతేసినప్పుడు ఇలా ఖర్చు కోసము కింద నడుము కాడ ఒక 1 ఇంచు మార్కర్ చేసుకోండి. అది ఖర్చులకు వెళ్ళిపోతుంది. మన నార్మల్ బ్లౌజ్లకు అయితే 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. మగ్గం వర్క్ అయితే 1 ఇంచు ఖర్చులకు తీసుకోవాలి కంపల్సరీ. తీసుకున్న తర్వాత స్కేల్ తోటి ఒక మార్కర్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక టేపు తీసుకొని మన కొలత బ్లౌజ్ అయితే ఏదైతే ఉందో దానిపైన పెట్టుకుంటూ కొలతలు ఎలా వస్తాయో అలా డ్రా చేసుకోండి. పొడవు వచ్చేసి 14 ఉంటుంది. అక్కడ ఒక లైన్ అనేది గీసుకోండి. కింద మన నడుము కాంచలి నెక్ వరకు ఎంతైతే ఉందో అక్కడికి ఒక లైన్ అనేది గీసుకోండి. పైన నెక్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 వస్తుంది 32 సైజు వాళ్ళకి. పైన నెక్ అయితే ఎంత ఉందో 2.5, కింద కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 3.5 రాక 3.5 రాక తీసుకోవాలి. ఇది నా బ్లౌజ్ కొలత కాబట్టి ఇంత చెప్తున్నా. మీ బ్లౌజ్ కొలత ఎంత ఉందో అంతే తీసుకోండి. తర్వాత నడుము కొలత కాంచలి సంఖ భాగాన ఎంత ఉందో అంత చూసుకోవాలి. పైన భుజం కాడ 2.5 ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. అక్కడి నుంచి కింది వరకు 5.5 ఉంటుంది, 5.5 తీసుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తే చూడండి. పైన భుజం కాడ ఆడ 5 తీసుకోవాలి, కింది వైపు ఏమో 5.5 అంతే ఉంటుంది ఎవరికైనా. నెక్ ఏమో 2.5 పోతుంది, భుజం కాడనేమో 2.5 పోతుంది. అందుకే 5 తీసుకోవాలి. ఆడ మనం ఎలా అయితే కొలతలు తీసుకుంటామో దానికి 1 ఇంచు ఖర్చులకైతే తీసుకోవాలి కంపల్సరీగా. చంక ఖర్చు వచ్చి 1.5 తీసుకోండి. అక్కడ కరువు నెక్ కాడ 1/2 ఇంచే ఉంటుంది, అక్కడ కరువు అంతే తీసుకోండి. ఇలా పూర్తిగా ఒకవైపు మార్కర్ అనేది అయిపోయిన తర్వాత ఇట్లా రివర్స్ హోల్ చేయండి. మనం గీసుకున్న లైన్స్ అనేది ఇలా అచ్చులు అనేది పడతాయి. దానిపైన మార్కర్తో మళ్ళొకసారి గీసుకోండి. పైన ఖర్చులకి భుజం కాడ 1/2 ఇంచు తీసుకోండి. సైడ్లకేమో 1 ఇంచు 1.5 ఇంచు తీసుకోవాలి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.